హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో వర్షాకాలంలో సాయంత్రం పూట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలి అనిపిస్తే ఆలూ బజ్జీ ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం పూట ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఆలూ బజ్జీ తయారు చేయడం కోసం ఇక్కడ నేను ఒక 3 వరకు మీడియం సైజు ఉండే బంగాళాదుంపల్ని తీసుకొని ఇలా పీల్అవుట్ చేసేసి నీట్గా క్లీన్ చేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాకుతోనే ఇలా కట్ చేస్తున్నానండి, కావాలి అంటే స్లైసర్తోనైనా కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీడియం థిక్నెస్ ఉండే విధంగా కట్ చేసుకొని వాటర్లోకి వేసేయాలి. ఇలా వాటర్లోకి వేసి నీట్గా కడగడం వల్ల ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ ఏమైనా ఉంటే పోతుంది. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా అన్నిటినీ కూడా నీళ్ళలోకి వేసాను. నీట్గా కడిగేసి మళ్ళీ నీళ్లు పట్టి వీటిని కొద్దిసేపు అలానే నీళ్ళల్లోకి వదిలేసేయాలి. అలా నీళ్ళల్లో కొద్దిసేపు వదిలేయటం వల్ల స్టార్చ్ పోతుంది, చాలా బాగా వస్తాయండి. ఇలా కడిగి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మరొక బౌల్లోకి పిండిని కలుపుతున్నాను. 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. ఈ బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం 1 స్పూన్ వరకు పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పుని, నెక్స్ట్ కొంచెం పసుపుని కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపు వేశాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. రుచికి తగినంత కారంని, అలాగే కొంచెం వామును కూడా తీసుకొని ఇలా రబ్ చేసి వేస్తున్నాను. ఆ తర్వాత చిటికెడు మాత్రమే వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసాము అంటే నూనె పేల్చేస్తాయి, అలాగే బజ్జీలకి హోల్స్ కూడా పడతాయి. కాబట్టి ఎక్కువ వేయద్దు, ఒక చిటికెడు మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకుని, అలాగే ఫ్రెష్గా దంచిన అల్లంని కూడా వేసాను. ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి ఆ తర్వాత నీళ్లు వేస్తున్నాను. నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ ఎక్కడ కూడా పిండి ఉండలు లేకుండా పిండిని మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అప్పుడే బజ్జీలు చాలా బాగా వస్తాయండి. ఒకేసారి నీళ్లు ఎక్కువ వేయద్దు, కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంది అంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. విస్కర్ తీసేసి ఒకసారి గరిటెతో కూడా చూపిస్తున్నాను చూడండి. స్పూన్కి చక్కగా కోట్ అయ్యే విధంగా ఉండాలి. పలుచగా కానీ అలా అని మరీ గట్టిగా కానీ ఉండొద్దు. ఇలా స్పూన్ పెట్టాము అంటే గరిటెకి చక్కగా కోట్ అవ్వాలి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. ఇలా ఉంటే ఆలూ బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి స్టవ్ మీద నూనె పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. ఈలోపు మనం ముందుగా నీళ్ళలోకి వేసిన ఆలూ స్లైసెస్ని ఇలా ఒక పొడి క్లాత్ మీద వేయాలి. అలానే మనం పిండిలోకి వేసాము అంటే పిండి లూజ్ అవుతుంది. అలాగే డైరెక్ట్గా నీళ్ళలో నుంచి పిండిలో పెట్టడం వల్ల ఈ స్లైసెస్కి పిండి అనేది చక్కగా కోట్ అవ్వదు. కాబట్టి ఇలా కొద్దిసేపు పొడి క్లాత్ మీద పెట్టి వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు పిండిలో వేయటం వల్ల పిండి చక్కగా పడుతుంది. అలాగే నీళ్ళు కూడా ఈ స్లైసెస్కి ఉండవు కాబట్టి పిండి కూడా లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా తగినన్ని పొడి క్లాత్ మీద వేసేసి అప్పటికప్పుడు వేసేయాలి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, పిండిలోకి ముంచితే ఆలూకి ఎంత బాగా పట్టిందో. ఇలా ఉంటే బజ్జీలు చాలా బాగా వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెకి తగినన్ని బజ్జీలు వేసి ఆ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా 2 వైపులా రంగు మారే వరకు ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. అలాగే ఇక్కడ ఈ బజ్జీలు డీప్ ఫ్రై అయ్యేలోపు మళ్ళీ పొడి క్లాత్ మీద మిగతా ఉన్న ఆలూ స్లైసెస్ని వేసేయాలి. అప్పుడే ఇవి డీప్ ఫ్రై అయ్యేలోపు వాటిలో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా పొడి క్లాత్కి పట్టేస్తుంది. ఆ తర్వాత పిండిలోకి ముంచి ఇలా డీప్ ఫ్రై చేసాము అంటే చక్కగా డీప్ ఫ్రై అవుతాయండి. అలాగే పిండి కూడా లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, వీటిని 2 వైపులా కూడా ఇలా తిప్పుకుంటూ మంచిగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా రంగు మారిన తర్వాత అప్పుడు వీటిని పక్కకు తీసేయాలి. ఇలా ఫ్రై చేసిన ఈ బజ్జీలని అలానే ఒక గిన్నెలోకి వేసేయకుండా టిష్యూ ఉన్న ప్లేట్లో వేసాము అంటే ఎక్సెస్ ఆయిల్ కూడా పీల్చేస్తుంది. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా బజ్జీలు ఎంత బాగా పొంగాయో. అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయండి. సాయంత్రం పూట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా బజ్జీలు ప్రిపేర్ చేసాము అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయిని వేస్తున్నాను. రెండవ వాయి వేసేటప్పుడు కూడా నూనె వేడిగా ఉండాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి అన్నిటినీ వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా మంచిగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి.
చూసారు కదండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ పిండితో ఎక్కువ ఆలు బజ్జీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బజ్జీలని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎప్పుడైనా వేడివేడిగా తినాలి అనిపిస్తే బయట కొనే పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.